హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పెసరపప్పు పాయసం ఎలా చేయాలో చూపిస్తానండి. అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే, అది స్వీట్గా హెల్తీగా ఏదైనా తినాలనిపిస్తే మీరు తప్పకుండా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేయండి. మనము ఇంకా నైవేద్యాలు ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు అప్పుడప్పుడు మనము ఈ పెసరపప్పు పాయసాన్ని చేసి దేవునికి నివేదించవచ్చు. దీనికోసం మనము ఒక పెసరపప్పు తీసుకొని మనము బాగా వాటర్లో కడిగి వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని 10-15 మినిట్స్ బాగా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్నటువంటి పెసరపప్పుని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 2.5 కప్పులు వాటర్ యాడ్ చేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ని మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. తర్వాత 1 కప్పు పెసరపప్పుకి 1.5 కప్పు బెల్లాన్ని తీసుకొని కరిగించుకోవాలండి. బాగా కరిగించుకున్న తర్వాత ఈ బెల్లం నీళ్ళని మనము ఒక ఫిల్టర్ సహాయంతో బాగా ఫిల్టర్ చేసి ఉడకబెట్టుకున్నటువంటి పెసరపప్పులో బాగా కలుపుకోవాలి, ఉండలేమి లేకుండా. తర్వాత ఇందులోకి మనము డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలండి. కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు పలుకులు, ఎండు ద్రాక్ష వేసి బాగా వేయించిన తర్వాత పెసరపప్పు పాయసంలో కలుపుకోవాలండి. తర్వాత ఇందులోకి మనము ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో 1 కప్పు పాలను వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి పాలను కలుపుకోవాలండి, లేకుంటే పాలు విరిగిపోతాయండి. తర్వాత లాస్ట్లో ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తే మనకి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పాయసం రెడీ అండి. ఈ వీడియో